ఇద్దరు పిల్లలు మాట్లాడారు, స్టూడెంట్స్ మాట్లాడారు. ఇక్కడుండే టీచర్సు, పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారు. తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు, ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం, మాయమాటలు చెప్పడం, మభ్య పెట్టడం, వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్ మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం, నిన్న కూడా నేను మాట్లాడాను. అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. ఇప్పుడు పాప చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు గాని రెండు కూడా మీరు చూస్తే 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు, ఆ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు. అదొక అడిక్షన్, అదొక బలహీనత. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం. పిల్లలు చాలా చక్కగా చెప్పారు. రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు, డ్రగ్స్ వద్దు బ్రో. చాలా క్లియర్ గా చెప్పాడు, మీ దగ్గర కూడా అనిపించాడు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదొక పెద్ద మత్తు, ఇదొక పెద్ద వ్యసనం. ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్లీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలుండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది, మనకుండే రిలేషన్షిప్ ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది.